ఇప్పుడు ఒక రోడ్ వేయాలనుకోండి, ఎట్లేస్తారు? మొదలు మట్టి సాపు వేస్తారు, అటెనక దాని మీద రోడ్డు రోలర్తో తొక్కిస్తారు, దాని మీద కంకర పోసి తొక్కిస్తారు, అది అయినాక దాని మీద డాంబర్ పోస్తారు. అన్నీ ఒక పద్ధతి మీద ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. ఇగో మన తాన కూడా అదే అవుతున్నట్టు కోరుతున్నది. మట్టి పోసి తొక్కిచ్చుడు, కంకరేసుడు, డాంబర్ పోసుడు కూడా అయిందట. ఇక దాని మీదకెళ్ళి బండ్లు పోడే మిగిలిపోయిందట. ఆ కదేందో అరుచుకుందాం పండ్రి. అనుకున్నదే అయిందుల్లా. మొన్న కిషన్ రెడ్డి సార్కు గనుల మంత్రి కొలువులు ఇచ్చిండు కదా, ఇక ఇచ్చి ఎంగలే పెద్ద బాంబేసిండు సారు. తెలంగాణలో ఉన్న 32 గనులు ఏలంపట వేయాలని కేంద్రం నుంచి లెటర్ పంపించిండు. కేసీఆర్ సారు 9 ఏళ్లల్లా ఏలం వేయనియలేదు. ఇప్పుడు మీరు తప్పకుండా ఏలం వేయాలి, లేకపోతే మేమే వేస్తామని లెటర్ రాసిండ్రు. ఇది మంచిదే కదా, తప్పేమున్నది? ఆందాని వస్తుంది కదా అనుకోవచ్చు, కానీ ఆందాని వచ్చుడు కాదు, అదాని వచ్చటానికే ఇదంతా చేసిండ్రని బయట మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో రేవంత్ సారు దావోస్ పోయి అదానిని రాష్ట్రానికి పట్టుకొచ్చిండు కదా, అప్పుడు చాలా మందికి దీని మీద డౌట్ వచ్చింది. ఏదో పెద్ద కథనే చేస్తున్నారని ప్రచారం అయింది. మోడీ సారుతోని రేవంత్ సార్కున్న దోస్తానితోనే అదాని మన తానికి వచ్చిందని అందరు అన్నారు. ఇప్పుడు అదే నిజమైతున్నట్టు కోరుతున్నది. ఒకరు అదానిని పట్టుకొచ్చిండ్రు, ఇంకొకరు గనులు ఏలం వేయాలంటున్నారు. అంటే మోడీ సారుతోని రేవంత్ సారు మాట ముచ్చట చేసుకునే ఇదంతా చేస్తున్నారా అని పబ్లిక్ అడుగుతున్నారు. అదాని ఏడికి పోతే ఆడ గనులను ఆ ముక్క పెడుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న కథ చూస్తా అంటే ఇవి కూడా అదాని చేతిలో పెట్టుడు పక్కా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బయటికి దుష్మన్ల లెక్క చేసుకుంటా లోపల మంచి దోస్తాననే నడిపిస్తున్నారని గుసగుసలు ఆడుకుంటున్నారు.